కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్త నెలకొంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఎన్ఎస్యూఐ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులతో ఆటలాడుతుందని, పేపర్ లీకేజ్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలు, లిక్కర్ స్కాములు చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది ప్రజల అవిశ్రాంత ఆందోళన తర్వాత కుల, మత, వర్గ, వర్ణతో సంబంధం లేకుండా లక్షలాది మంది ప్రజల ఆందోళన తర్వాత వచ్చిన తెలంగాణలో ఈ రోజు నోటిఫికేషన్ల పరిస్థితి అంగట్లు అమ్ముకునే బేరంలో ఇలా తయారైంది. ఇలా ఎంత ముఖాన్ని అనిపిస్తుందంటే ఆ రోజు కిషన్ రెడ్డి కావచ్చు, ఎల్ఐడి సంబంధించిన బసంతే కావచ్చు, ఈ రోజు ఎంతో మంది ఈ రోజు తెలంగాణలో బలిదానాలు చేసుకొని భవిష్యత్తులో మా విద్యార్థులకు నోటిఫికేషన్లు వచ్చి ఉద్యోగాల ద్వారా వాళ్ళు లబ్ధి పొందారని చెప్పేసి ఆశిస్తే ఈ రోజు గౌరవ మంత్రి కేటీఆర్ గారి పిఏ ఆధ్వర్యం లోపల ఇలా ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం కనిపిస్తా ఉంది. ఇలా కామారెడ్డి లైబ్రరీలో కావచ్చు, ఈ రోజు సెంట్రల్ లైబ్రరీలో కావచ్చు, హైదరాబాద్ సంబంధించిన అమీర్పేట్ గానీ, కుక్కడపల్లి గానీ ఎన్నో సెంటర్లలో ఈ రోజు విద్యార్థులు ఇండ్ల ఆస్తులు అమ్ముకొని కళ్ళుల మీద ఉన్నటువంటి తాకట్టు పెట్టుకొని ఈ రోజు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్ లో ఈ రోజు పరీక్ష ప్రిపేర్ అయితే ఈ రోజు స్వయంగా